ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం డిసెంబర్ మాసం 26వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు బహుళపక్షం దక్షిణాయనము తిథి ఏకాదశి డిసెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:29 నుండి డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:44 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:26 వరకు. నక్షత్రం స్వాతి డిసెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:22 నుండి డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 6:09 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 6:09 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:28 వరకు. కరణం భవ డిసెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:29 నుండి డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:40 వరకు. భాలవ డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:40 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:44 వరకు. కౌలవ డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:40 వరకు. వారం గురువారము సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:45. చంద్రోదయం డిసెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:30 చంద్రాస్తమయం డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:01 వరకు. యమగంట కాలము ఉదయం 6:48 నుండి 8:10 వరకు. గుళికా సమయము ఉదయం 9:32 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:27 నుండి 11:11 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12:17 నుండి 2:02 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 8:20 నుండి 10:07 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 6 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి, జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారి వ్యక్తిగత పనితీరు మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చర్చ మరియు సంభాషణలో తేడాలను నివారించాల్సి ఉంటుంది. వ్యక్తిత్వం మరియు ప్రవర్తన సౌకర్యవంతంగా ఉంటాయి. ఈరోజు పరస్పర విభేదాలు పరిష్కారం అవుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ సమక్షంలోనే తీసుకుంటారు. మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఉంటుంది. యువతీ యువకులు తమ ప్రణాళికలో ఈరోజు ఏదైనా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. అదేవిధంగా పనికిరాని పనుల పట్ల శ్రద్ధను చూపకండి. అహం కోపం కారణంగా వాతావరణం కాస్త గందరగోళంగా మారే అవకాశం ఉంది. మీరు పూర్తి చేయగలిగినంత బాధ్యతను మాత్రమే మీరు తీసుకోండి. మీరు చేయలేని పని గురించి మీరు భుజాన వేసుకోకండి. ఇంట్లో వృద్ధులు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి. అదేవిధంగా మహిళలు వంటగదిలో పనులు చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా నడిచేటప్పుడు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు లేదా వాహనాలను నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పడిపోవడము లేదా గాయపడడము లాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. గృహ నిర్వహణలో జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం ఉంటుంది. వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితులతో సన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతమాత్రమూ సరికాదు. చురుకుగా ఉండండి. అదేవిధంగా సమావేశంలో లేదా ఫోన్లో నిర్దిష్ట సమస్యపై సానుకూల సంభాషణ ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈరోజు అదనపు పనులను చేస్తారు. వ్యాపారస్తులు మెరుగైన వ్యాపార పనితీరును నిర్వహించండి. ఈరోజు వినయాన్ని పాటిస్తూ సులభంగా లక్ష్యం వైపు వేగాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. సమతుల్య జీవన శైలి మరియు క్రమబద్ధతను పాటించండి. కుటుంబ సభ్యులు ఈరోజు మీ పట్ల విశ్వసనీయంగా ఉంటారు. ఒత్తిడి మరియు గందరగోళంలో మీరు నిరాశలో ఉండగలరు. ఆలోచనాత్మక మరియు క్రియాశీలత ద్వారా ఈ స్థానం
బలంగా ఉంటుంది. ఇతరుల ప్రతికూల ఆలోచనలు మరియు అడ్డంకులకు అతిగా సున్నితంగా ఉండకుండా ఉండండి. ఈరోజు వృషభ రాశి వారు తమ ప్రియమైన వారి భావోద్వేగ ప్రవర్తన వలన అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ పని విషయంలో మరింత హడావిడి ఉంటుంది. మీ బిడ్డకు మీరు ఏదైనా బాధ్యతను అప్పగించినట్లయితే మీ ఆడబిడ్డ దాన్ని కూడా సులభంగా నెరవేరుస్తుంది. పెట్టుబడికి సంబంధించిన కొన్ని విషయాలపై వృషభ రాశి వారు చాలా జాగ్రత్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్యన ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యపై గొడవలు జరిగితే అవి కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి. ఎవరికైనా మీరు వాగ్దానం చేసి ఉన్నట్లయితే గనక దాన్ని నెరవేర్చేటందుకై మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీరు అనవసరమైన కొంతమంది వ్యక్తులను కలవచ్చు. ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఒక అతిథి రాక వలన కూడా మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంచెం కష్టపడితే మంచి ఫలితాలను వృషభ రాశి వారు సాధిస్తారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈరోజు అదృష్టవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పోటీదారులు శుభవార్తను అందుకుంటారు. మారుతున్న వాతావరణాన్ని గుర్తుంచుకుని తద్వారా నడుచుకోవలసి ఉంటుంది. ఈరోజు చెవినొప్పి సమస్యతో ఇబ్బంది పడవచ్చు. కుటుంబంలో అందరికంటే చిన్నవారు ఈరోజు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ఆనంద వాతావరణం ఇంట్లో ఉంటుంది. వైవాహిక జీవితం మరియు సంబంధాలలో ఖర్చులు పెరగవచ్చు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు పని విషయంలో మరింత బిజీగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభం పొందుతారు. కార్యాలయంలో ఉన్నవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ పనిలో అడ్డంకులు సృష్టించగల వ్యక్తిని మీరు ఈరోజు కలుస్తారు. మీ దృష్టిని తప్పు మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నందున మిమ్మల్ని మీరే రక్షించుకోండి. మీకున్న సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. గతంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే గనక ఈరోజు తమ ఆరోగ్యానికి మంచి రోజుగా చెప్పవచ్చు. కళారంగంలో ఆసక్తి ఉన్నవారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆఫీస్లో కొత్తగా ఏవైనా చేసే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈరోజు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమకు కావలసిన వ్యక్తిని భాగస్వామిగా కనుగొనవచ్చు. ప్రేమ సంబంధాల గురించి మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు. వ్యాపారానికి సంబంధించిన వ్యాపారస్తులు ఈరోజు ఆస్తిపరంగా మీకు గొప్ప రోజు అవుతుంది. మీ వ్యక్తిత్వం ఈరోజు పరిమళించే విధంగా ఉంటుంది మరియు మీ జీవితంలో ఏదో జరగబోతుంది. అది మిమ్మల్ని మీ జీవితం గురించి మరింత ఆశాజనకంగా చేస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నం చేయండి. అదేవిధంగా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోండి. దీని ద్వారా మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.